హలో అందరికీ నమస్తే. ఈరోజు ఈనాడుకు సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలను చూద్దాం. ఇక భూ వివాదాలకు ఇక చెల్లు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక భూభారతిలో అది సాధ్యం, అది అమలు బాధ్యత రెవెన్యూ సిబ్బందిది అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి నిన్న వ్యాఖ్యానించడం జరిగింది. ఇక రిమోట్ తో భూభారతి పోర్టల్ ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇక చిత్రంలో జుప్పల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తర్వాత బట్టి విక్రమార్క, ఘట్టం ప్రసాద్ కుమార్, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక నాటి పాలకులు వారిని దోషులుగా చిత్రీకరించారు. నాటి ముఖ్యమంత్రి ఎలా దోషించారో చూశారు. ఇక రెవెన్యూ శాఖపై సృష్టించిన అపోహాలని తొలగించేందుకు పనిచేద్దాం. ఇక సీఎం రేవంత్ రెడ్డి పోర్టల్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి. ఇక భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగానే తమ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల సమస్యలను శాశ్వత పరిష్కారం చూపించాలన్న తపనతోనే ఈ చట్టాన్ని వారికి అంకితం చేస్తుందన్నారు. భూభారతి పోర్టల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో శిల్పకళా వేదికలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో వందల ఏళ్ల నుంచి భూమి చుట్టూనే పోరాటాలు జరిగాయి. ఇంకా నాడు కొమరింభీం జల్ జంగిల్ జమీన్ నినాదంతో పోరాటం చేసిన నిజాంకు వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య పోరాటం చేసిన ఆ భూమితోనే వారికి ఉన్న అనుబంధం నుంచి పుట్టుకొచ్చిన ఈ పోరాటం నుంచి ఏర్పడిన రెవెన్యూ చట్టాలు భూ సమస్యల శాశ్వత పరిష్కారం చూపాలని వాటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ భావించారు. ఈ భూమిపై చర్చ ఎప్పుడొచ్చినా బూర్గుల రామకృష్ణారావు దగ్గర నుంచి బివి నరసింహారావు వరకు చేపట్టిన భూ సంస్కరణ గుర్తుకొస్తాయి. ఇక సీలింగ్ చట్టం తీసుకొచ్చి జమీందారుల జాగీదారుల నుంచి లక్షల ఎకరాలు తీసుకొని పేదలకు ఆత్మగౌరవంగా తెలిసేలా పంచింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే అని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. తర్వాత మోసపూరిత రికార్డులు రద్దుకు భూభారతిలో అవకాశం. ఇక ప్రభుత్వ అసైన్ భూముల రక్షణకు CCLA కు అధికారాలు. ఇక ఏటా డిసెంబర్ 31న గ్రామ రెవెన్యూ రికార్డు ముద్రణ, ఇక పాస్ పుస్తకాలు భూఆధార అభ్యంతరాలుంటే అప్పీలు చేసుకోవచ్చని చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. ఇక మనిషికి ఆధార్, భూమికి బుధార్. ఇక మనిషికి ఆధార్ కార్డు లాంటిది, భూమికి బుధార్ తెచ్చాం. ప్రతి కమతానికో నంబర్ ఇద్దాం. ఇక ప్లాట్ కు సరిహద్దులు నిర్ణయించినప్పుడు వ్యవసాయ భూముల్ని పక్కగా కొలిచి సరిహద్దులు నిర్ణయించడంతో పెద్ద సమస్య ఏమంటుంది. రాబోయే రోజుల్లో భూములకు పక్కగా హద్దులు నిర్ణయించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుందాం. కొంతమంది వ్యక్తులు దురుద్దేశంతో రెవెన్యూ శాఖపై స్పష్టించిన అపోహాలని తొలగించుకునే బాధ్యత మనందరిపైన ఉందని సీఎం రేవంత్ రెడ్డి నిన్న ప్రసంగించడం జరిగింది. తర్వాత తెలంగాణలో అడవులపై బుల్డోజర్లు తొలుతున్నారు నరేంద్ర మోదీ. ఇక రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మరిచింది అన్నట్టు వ్యాఖ్యానించడం జరిగింది. ఇక కర్ణాటక, హిమాచల్ లోని ఆ పార్టీ ప్రభుత్వాలు తీరు అలాగే ఉంది. ఇక కాంగ్రెస్ అంటే సగాతుకం, ఇక భాజపా అంటే సత్యానికి ప్రతీకగా నరేంద్ర మోదీ వ్యాఖ్య అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కాంగ్రెస్ అంటే విశ్వాస ఘాతుకమని, భాజపా అంటే సత్యానికి ప్రతీకమని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోయి ఆ అడవులపై బుల్డోజర్లను తోలడంతో నిఘ్నమైందని ఆరోపించారు. సోమవారం హర్యానాలోని యమునానగర్ వివిధ అభివృద్ధి పనులను ప్రధాని శ్రీకారం చుట్టారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నరేంద్ర మోడీ ప్రసంగించడం జరిగింది. హర్యానాలో మూడోసారి అధికారంలో వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు భాజపా ప్రభుత్వం నిమగ్నమైంది. ఇక కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వం మాత్రం ప్రజా ఘాతానికి పాల్పడుతుంది. తెలంగాణలో ప్రకృతి నష్టం కలుగుతున్నారు, జంతువులు ప్రమాదంలో నెడుతున్నారు అని ఇది కాంగ్రెస్ చేసే పనితీరు అని మండిపడ్డారు నరేంద్ర మోదీ. ఇక నిజంగా సానుభూతి ఉంటే ముస్లింలకు పార్టీ అధ్యక్ష పదవులు ఇవ్వండి, వారికి 50% టికెట్లు కేటాయించండి, కాంగ్రెస్ కు ప్రధాని మోదీ సవాల్ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత గిగ్ వర్కర్లకు భరోసా, ఉద్యోగ భద్రత, బీమా కల్పనకు ప్రతి ఒక్క బోర్డు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ముసాయిదా బిల్లు రూపొందించిన కార్మిక శాఖ ఇక ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం తుది రూపు అనమాట. మే 1కి బిల్లు అమలులోకి 4 లక్షల మందికి లబ్ధి చేకూర్చేలా బిల్లు అనేది జారీ చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో పనిచేస్తున్న గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు సంక్షేమం, సామాజిక భద్రత, బీమా తదితర సదుపాయాలు కల్పించేందుకు కార్మిక శాఖ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్లు రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, సంక్షేమం ముసాయిదా బిల్లు రూపొందించింది. ఈ బిల్లుపై ఈ నెల 28 వరకు అభ్యంతరాలు స్వీకరించనుంది. తుది ముసాయిదా సిద్ధం చేసుకుంది. మే 1 నుంచి అమలులోకి చేయాలని భావిస్తుంది. ఈ వర్కర్ల ఉద్యోగ భద్రత, బీమా హక్కుల కోసం ప్రభుత్వం ప్రతి ఒక్క బోర్డు ఏర్పాటు చేయాలని యోచిస్తుంది. తర్వాత ఇక మొహుల్ జోక్సీ అరెస్టు. ఇక బెల్జియంలో అదుపులోకి
వజ్రాలు వ్యాపారి ఇక వేల కోట్ల రుణాలు ఎగవేతల కేసులో భారత్ విజ్ఞప్తికి స్పందన. ఇక ఏడాది కిందటే ఆదేశానికి నిందితుడు అన్నట్టు ఒక వార్తని చూస్తున్నాం. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకొని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మొహుల్ జోక్సీ బెల్జియంలో అరెస్ట్ అయ్యారు. ఏడాది కిందటే ఈ దేశానికి వచ్చిన అతనికి తమకు అప్పగించాలంటూ భారత్ దర్యాప్తు సంస్థలు సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన అభ్యర్థన కారణంగానే అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం దర్యాప్తు సంస్థలు అతనికి అరెస్ట్ ధృవీకరించింది. చోక్సీని పరారీలో ఉన్న అంతర్జాతీయ ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించాలంటూ ఈడీ చేసిన అభ్యర్థనలు ఏడేళ్లుగా కోర్టులో పెండింగ్ లో ఉంది. ఇక పిఎస్ బిని దాదాపు పంజాబ్ నేషనల్ బ్యాంక్ 13,000 కోట్లు మోసగించి కేసును మొహుల్ చోక్సీ 65 సంవత్సరాలు నిందితుడి కేసులో అతడికి మేనల్లుడు నీరవ్ మోదీ మొదటి ముద్దాయి. నీరవ్ మోదీని ఇప్పటికే పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించారు. 2019 నుంచి అతడు లండన్ జైల్లో నిర్బంధంలో ఉన్నాడు. నీరవ్ మోదీని అప్పగించాలంటూ భారత దర్యాప్తు సంస్థలు కూడా అమెరికాకు రాతలనేది రాయడం జరిగింది. ఇక పట్టుకోవడం మీ వంతు, పట్టించుకోకపోవడం మా తంతు. ఆని శాఖలకు అనుమతులు బంధాలు. ఇక దర్యాప్తు సంస్థలకు స్పందించని శాఖ అధిపతులు. ఇక న్యాయ విచారణకు ముందుకు పడని అడుగులు. ఇక శిక్షలు పడకపోవడంతో అవినీతి యథాతథం అన్నట్టు ఒక వార్తని చూస్తున్నాం. తర్వాత అది పూర్తిగా ప్రభుత్వ భూమి. ఇక కంచగచ్చిబౌలి భూమిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టీకరణ. సుప్రీంకోర్టు అఫిడవిట్ కూడా సమర్పించడం జరిగింది. ఇక కంచగచ్చిబౌలి 400 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వమేనని అటవీ భూమి కాదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు సమర్పించిన అఫిడవిట్ లో స్పష్టం చేసింది. ఈ భూమి ఎప్పుడు అటవీ రికార్డులో లేదండి. ఇక వివిధ ప్రభుత్వ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్ల ద్వారా భూమిని చదువు చేయడం వివాదాస్పదంగా మారడంతో జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును సమూటుగా విచారించి వెంటనే అక్కడ కార్యకలాపాలకు స్టే విధించడంతో పాటు అది 5 అంశాలను సమాధానమిస్తూ ఈ నెల 16 లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. అటవీ భూమి చెబుతున్న ప్రాంతంలో చెట్లు కొట్టడంతో పాటు ఇతర రాష్ట్ర అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టాల్సిన అత్యవసర పరిస్థితి ఏమొచ్చిందని, రెండోది రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న అభివృద్ధి కార్యకలాపాలకు పర్యావరణ ప్రభావం ముందింపు ధృవపత్రం ఉందా అన్నట్టు, తర్వాత చెట్టు నరికివేత అటవీ ఇతర స్థానిక చట్టాల కింద అవసరమైన అనుమతులు తీసుకున్నారా అన్నట్టు, తర్వాత సుప్రీంకోర్టు ఉత్తర్వులు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణులు కమిటీలు అటవీ ప్రాంతాల గుర్తింపు అంశాలలో సంబంధం లేని అధికారులకు ఎందుకు నియమించారు, ఇక ఇప్పటి వరకు కొట్టేసిన చెట్లు ప్రభుత్వం ఏం చేసింది అన్నట్టు ప్రశ్నించింది సుప్రీంకోర్టు. దీనిపై 16 లోపు అఫిడవిట్ కూడా సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కోరింది. అయితే అఫిడవిట్ లో నిన్న సిఎస్ శాంతికుమారి మరియు అధికారులందరూ కలిసి అఫిడవిట్ అనేది సమర్పించడం జరిగింది. అది ప్రభుత్వ భూమి అని పేర్కొనడం జరిగింది. ఇది ఈనాడు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇక సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక చెన్నై గెలిచిందో. ఇక ఐపీఎల్ టోర్నీలో 2వ విజయం సాధించిన సూపర్ కింగ్స్. ఇక ధీరజ్ కు కాశ్య పథకం. ప్రపంచ ఆర్చరీ స్టేజ్ 1 టోర్నీలో రాణించిన ఏపీ క్రీడాకారుడు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక నీలా రాజేంద్రకు నాసా ఉద్వాసన. ఇక డిఈఐ వంటి ఫెడరల్ ఏజెన్సీలు ట్రంప్ రద్దు చేయడంతో నాసా డిఈఏ విభాగం చీఫ్ నీలా రాజేంద్ర ఉద్వాసనకు గురయ్యారు. ఇక మొహుల్ చోక్సీ అరెస్టు. ఇక బ్యాంకు రుణ కుంభకోణంలో ఆరోపణలు పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మొహుల్ చోక్సీ బెల్జియంలో అరెస్ట్ అయ్యారు. తర్వాత ఇక రూపాయలు 1,800 కోట్ల డ్రగ్స్ పట్టివేత. గుజరాత్ తీరంలో పాక్ స్మగ్లర్ల నుంచి 800 కోట్లు విలువైన మెథంఫెటమైన్ అనే సింథటిక్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక బుల్డోజర్ల ప్రయోగంలో రేవంత్ సర్కార్ బిజీ. ప్రధాని మోదీ ధ్వజం. ఇక తెలంగాణ ప్రభుత్వ అడవులపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది. ఇక జంతువులను ప్రమాదంలో పడేసేలా వ్యవహరిస్తుంది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలని విస్మరించిందని పీఎం మోదీ మండిపడ్డారు కాంగ్రెస్ పై. తెలంగాణ ప్రభుత్వం ప్రకృతి నాశనం చేసేలా జంతువులను ప్రమాదంలో పడేసేలా వ్యవహరిస్తుంది, అడవులని ధ్వంసం చేస్తుంది, వాటిపై బుల్డోజర్లు ప్రయోగిస్తుందని